ఆ పేస్ట్ని కూడా దీనిలో వేసేసుకోండి. దీనిలో వేస్తూ కలుపుతూ ఉండాలి. ఎంత ఇప్పుడే స్టార్ట్ అవుద్ది యాక్చువల్ వర్క్. బాగా స్మాష్ చేయాలండి మీరు ఎంత బాగా స్మాష్ చేస్తూ ఉంటారో అంత బాగా అనేది మనకి హలీం అనేది ప్రిపేర్ అవుద్ది మాట. ఇంత కూడా మనకి ఏదైతే గ్రెయిన్స్ ఉన్నాయో మటర్ ఉందో మొత్తం అంతా స్మాష్ అయిపోవాలి. అంత బాగా మీరు చేయాలి. ఒక 2 టేబుల్ స్పూన్స్ వచ్చేసి నేను నెయ్యి వేసుకున్నానండి దీనిలో. ఇది వేడిగానే ఉంది, ఎందుకంటే గ్రేవీ చాలా వేడిగా ఉంది కాబట్టి వేడిగానే ఉంది. చాలా గట్టిగా ఒకళ్ళు పట్టుకోవాలి, ఒకళ్ళు స్మాష్ చేయాలండి. అప్పుడే అవుతుంది అనేది వర్క్ అనేది. ఇద్దరు ఉండాలి దీనికైతే. ఇలా ఈ విధంగా రావాలి కన్సిస్టెంట్. అంతేనండి, చాలా ఈజీగా రుచిగా మనము మటన్ హలీం ఇంట్లోనే చేసుకోవచ్చు. మీ పిల్లలకి మీ రిలేటివ్స్కి షేర్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్.